ఛత్తీస్గఢ్ యాదాద్రి విద్యుత్ కొనుగోలు థర్మల్ ప్లాంట్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు థర్మల్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ను సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్ కేసీఆర్ పిటిషన్ను తోసిపుచ్చింది. కమిషన్ ఏర్పాటులో కోర్టులు కలగజేసుకోలేవని 15 మంది సాక్షులను ఇప్పటి వరకు విచారించినట్లు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. విచారించిన వారిలో ట్రాన్స్కో జైన్కు అధికారులున్నారని, ప్రభాకర్ రావును కూడా విచారించామని తెలిపారు కమిషన్. కేసీఆర్ కు ఏప్రిల్లో నోటీసులు జారీ చేసిందని, పార్లమెంట్ ఎన్నికల కారణంగా సమయం కావాలని చెప్పారన్నారు. జూన్ 30 వరకు కమిషన్ కు గడువు ఉందని, జూన్ 15న విచారణకు రావాలని కమిషన్ కోరిందని తెలిపారు. జగదీష్ రెడ్డి నుంచి సైతం కమిషన్ వివరాలు సేకరించిందన్నారు. కేసీఆర్ వేసిన పిటిషన్ పై వాదోపవాదాలు విన్న ధర్మాసనం డిస్మిస్ చేసింది. కాగా ఈ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. మాజీ సీఎం కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య సొంది వాదనలు వినిపించారు. ప్రస్తుత విచారణ అంతా పొలిటికల్ ఎజెండాతోనే జరుగుతుందని, కమిషన్ తీరు అలాగే ఉందంటూ ఆక్షేపించారు. ప్రెస్ మీట్లో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కోర్టు దృష్టికి తెచ్చారు కేసీఆర్ తరపు న్యాయవాది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎక్కడ పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని, కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదని ఏజీ వాదించారు. నిబంధనల ప్రకారమే కమిషన్ కేసీఆర్కు నోటీసులు పంపిందన్నారు. అటు కమిషన్ విచారణ జరిపితే తప్పేముందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కమిషన్ రిపోర్టు వస్తే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అని అభిప్రాయపడింది. ఇరుపక్షాల వాదనలు విన్నాక కేసు మెరిట్స్ లోకి పోకుండా పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్ చేసి హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.